ఎందుకు వస్తున్నట్టు. సో ఫాక్స్కాన్ ఓ 200 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఓ సాధారణ కంపెనీ కాదు, అదొక వ్యవస్థ. ఒక్క విషయం వింటే వావ్ అంటారు. వియత్నాంలో శాంసంగ్ విడిభాగాలను ఫాక్స్కాన్ కంపెనీనే తయారు చేస్తోంది. కేవలం ఈ శాంసంగ్ కంపెనీ వ్యవహారాలను పరిశీలించేందుకు వియత్నాంలో ఒక మంత్రిని నియమించారు. జస్ట్ థింక్, ఫాక్స్కాన్ కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు. ఇదొక్క కంపెనీయే వియత్నాంలో 1,25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. దానివల్ల కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఒక రకంగా అక్కడ పెద్ద సిటీనే ఏర్పడింది. ప్రస్తుతం వియత్నాం జీడిపిని సైతం ఫాక్స్కాన్ డిసైడ్ చేస్తోంది. అక్కడనే కాదు, ఫాక్స్కాన్ ఎక్కడుంటే అక్కడ జీడిపిపై తనదైన మార్క్ వేస్తోంది. రేపొద్దున తెలంగాణ జీడిపి ఏంటి, ఇండియా జీడిపి గ్రోత్ రేట్కు కూడా కారణం కాబోతోంది ఈ ఫాక్స్కాన్. సో ఇంతకీ ఏంటి ఫాక్స్కాన్, ఏం తయారు చేస్తుంది? ఇట్స్ ఎ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. బ్లాక్బెర్రీ ఫోన్స్, ఐప్యాడ్, ఐఫోన్స్, కిండల్, నో